ఐటీ జాబ్ కోసం ట్రై చేస్తున్నారా? కోడింగ్ ట్యూటర్ లో ట్రైనింగ్ తో పాటు స్టైఫండ్ అండ్ 100% జాబ్ గ్యారంటీ. సార్ తర్వాత ఇప్పుడు మనకు విజయవాడ వరదలు వచ్చాయి. మన ఈ గతంలో ఎప్పుడు లేనట్టుగా 50 ఏళ్ళు ఎప్పుడు లేనంతగా జరిగింది. ఇది కృష్ణా జిల్లా బ్యారేజీలు ఇవ్వటం కానీ, బుడమేరు ఇది ఇవ్వటం కానీ జరుగుతుంది. సరే ప్రకృతి ఎప్పుడు ఎలా ఉంటుందో అది మనం ఎవరు ఊహించలేము. అయితే మనం టెక్నికల్గా, సైంటిఫిక్గా, ఇంజనీరింగ్ ప్రకారం మనం ఎటువంటి పెద్ద పెద్ద వరదలు వచ్చినా వాటిని అంచనా వేయటము, దాని తగ్గట్టుగా మనం రెడీగా ఉండటం, ఇబ్బందులు లేకుండా చూడటం అనేది అది అడ్మినిస్ట్రేషన్ యొక్క బాధ్యత కదా. ఇప్పుడు ఈ విజయవాడ పరిస్థితిని మీరు ఒక సీనియర్ ఆఫీసర్గా మీరు ఎలా చూడాలి? ఎక్కడ లోపం జరిగిందంటారు? ఒకటేమన్నా ఆయన అన్ప్రెసిడెంటెడ్ అని చెప్పి అంటున్నారండి. ఇంత పెద్ద వరద మనకి ఎప్పుడు రాలేదని. రెండోది, ఎప్పుడైనా నీరు అనేది పైనుంచి కిందకి వస్తుంది అంటే ఎక్కువగా మనం చేసుకోవాల్సింది ఏంటి, దాని అవుట్లెట్లు అంటే ఆ డ్రైన్ మనం ఏదైతే అక్కడి నుంచి వెళ్ళాలో ఇటువంటివన్నీ కూడా మెయింటెనెన్స్ కండిషన్లో ఉండాలి అని. మనము మెయింటెనెన్స్ అడ్మినిస్ట్రేషను అన్ని రంగాల్లో, ఇరిగేషన్ ఒకటే కాదు, డ్రైనేజ్ ఒకటే కాదు, అన్ని రంగాలలో మెయింటెనెన్స్ అడ్మినిస్ట్రేషన్ అనేది వీకెస్ట్ అండి. ఏది ఈ దేశంలోనే వీకెస్ట్. చెన్నై ఉదాహరణ చాలా ఉన్నాయి. మన రాష్ట్రంలో కూడా వీకే అండి, దేశంతో పాటు ఎక్కడైనా కూడా. సో మనకు ఉన్నటువంటి డ్రైన్లు ఏవైతే ఈ వాటర్ని ఇమీడియట్గా డిశ్చార్జ్ చేయాలో అవన్నీ కూడా నెగ్లెక్ట్ అవ్వటము, వాటి మీద ఎంక్రోచ్మెంట్లు రావటం, ఆక్యుపై చేసుకోవటం మనం చూసి చూడనట్లు ఉంటాం. వీటన్నిటి వలన డెఫినెట్గా ఇప్పుడు హైదరాబాద్లో కూడా అదే పరిస్థితి జరుగుతూ ఉందండి, ఇటువంటి నష్టాలు. రెండోది, ఆ న్యాచురల్ ఏవైతే బాడీస్ ఉన్నాయో వాటిని ఇంకా ఆ పట్టణాలు వాటిలో అయితే అవి లేకుండా చేయటం, అంటే వాటన్నిటినీ కూడా మనం చదును చేసి ఆక్యుపై చేసేసి రియల్ ఎస్టేట్ కింద కన్వర్ట్ చేయటం. ఇవన్నీ ఏంటంటే ఎప్పుడూ ఒకసారి లాంగ్ రన్లో ఇటువంటి అన్ప్రెసిడెంటెడ్ రైన్స్ అట్లా వచ్చినప్పుడు దాని ఇంపాక్ట్ కనిపిస్తూ ఉంటుందండి. ఇవన్నీ కూడా ఫెయిల్యూర్ ఆఫ్ వాట్ యూ కాల్ ఏ రెగ్యులేటరీ అండ్ మెయింటెనెన్స్ అడ్మినిస్ట్రేషన్ అండి. మనకి మున్సిపల్ పర్మిషన్ కాడి నుంచి, డ్రైన్లు కండిషన్లో అట్టు పెట్టుకోవడం కాడి నుంచి, అంటే మున్సిపల్ సైడ్ అయినా మిగతా రూరల్ సైడ్ అయినా ఇవన్నీ లేకపోవటం వల్ల జరిగేటటువంటి ఇబ్బందులు ఇవన్నీ అండి. అది కేఎల్ రావు గారు లాంటి వాళ్ళు దాన్ని ప్రకాశం బ్యారేజీ నిర్మాత ఆయన, అటువంటి వ్యక్తులు ఎంతో దూరం ఆలోచించి అక్కడ మోక్షగుండ విశ్వేశ్వరయ్య గారిని, కేఎల్ రావు గారు, వీళ్ళు చాలా విజనరీ ఇంజనీర్స్ కదా వాళ్ళు. అటువంటి వాళ్ళు ఇదిలో జరిగిన నిర్మాణాలు అవన్నీ కూడా కరెక్ట్ కాదు కదా. అయితే మీ ఆ ఇంజనీరింగ్ ప్లస్ అడ్మినిస్ట్రేషన్ మధ్య ఒక కోఆర్డినేషను, తర్వాత ఫాలో అప్, ముందు సిద్ధమవటం కూడా ఉండాలి కదా. అవును, అంటే ఆ రోజుల్లో వారు నాట్ ఓన్లీ విజనరీస్ అండి, అప్పుడు కాస్త నీతి నిజాయితీలు సొసైటీలో ఉండేది, వారితో పాటు ప్రజల్లో కూడా ఉండేది. అప్పుడు కాలువలు ఎంకరేజ్ చేయటము, డ్రైన్లు ఎంకరేజ్ చేయటం ఇవన్నీ కూడా లేదు, ఆ కల్చర్ లేదు. తరువాత తీసుకుని వచ్చి మనము ఈ పావర్టీని, మనకు క్రైమ్, ఇవి రెండు లింకు చేస్తున్నాం. వాడేదో పేదవాడు కదా అని చెప్పి ఒక తప్పుడు పని చేసినా కూడా మనం ఎంకరేజ్ చేయటము, వదిలేస్తూ పోతూ ఉన్నామండి. దానికి దీనికి లింక్ లేదండి. పావర్టీకి క్రైమ్కి లింక్ ఎట్లా ఉంటుంది అంటే, ఎవడో జేబులు కొడతాడు, జేబులు కొట్టేవాడు సరదాగా కొట్టాడు కదా, ఆకలి అయ్యే కొడతాడు కదా, అందుకని చెప్పి జేబులు కొట్టడం తప్పు లేదు. ఆకలి తీర్చే మార్గం వెతకాలి కానీ జేబులు కొడుతుంటే మనం ఏమనుకుంటూ ఉండకూడదు కదా, ఉండకూడదు. అందుకని కేసులు పెడుతూ ఉన్నాం. అదే 10 రూపాయలు జేబులు కొడితేనే కేసు పెడుతూ ఉన్నాము. వాడు 1,00,000 రూపాయలు ల్యాండ్ ఎంకరేజ్ చేస్తే వాడి జోలికి వెళ్ళమండి. ఎందుకంటే ఏదో పేదవాడు ఆక్యుపై చేసి ఇల్లు కట్టుకున్నాడు. ఇటువంటి ఒక వాట్ ఐ కెన్ సే కన్ఫ్యూజ్డ్ అప్రోచ్ తోటి మనము న్యాచురల్ బాడీస్, డ్రైన్స్, కాలువలు ఇవన్నీ కూడా వాటిని వదిలేసాం అంటే ఎక్కడ చూసినా మనకు విజయవాడలో ఎక్కడ చూసినా కనిపిస్తూనే ఉంటాయి. ఇది కాలువల మీద, డ్రైన్ల మీద ఇల్లు కట్టుకోవడం, ఇవన్నీ అవన్నీ పోయినప్పుడు న్యాచురల్గా అవి దెబ్బతింటాయి. కాబట్టి మనకు వాటర్ డిశ్చార్జ్ ఇవన్నీ కూడా పోతాయి. వీటన్నిటితో పాటు డ్యామ్స్ కానీ, కాలువలు కానీ మెయింటెనెన్స్ ఈజ్ ఈక్వల్లీ ఇంపార్టెంట్. ఎప్పటికప్పుడు రిపేర్లు చేసుకోవటం, ఎప్పటికప్పుడు కండిషన్లో పెట్టడం అని. చిన్న చెరువులకు కూడా ఒకప్పుడు 1980s కంటే ముందు నీరడి అని రకరకాల వ్యక్తులు ఉండేవాళ్ళు. ఇది ఎండాకాలము అది చిన్న చిన్న కాలువలు అవి రిపేర్లు చేస్తుండేవారు. మన ఊళ్ళల్లో కూడా కట్టుబాట్లు ఉండేవి. పెద్దలు ఎవరో ఒకళ్ళు నుండి పంట కాలువలు ఇవన్నీ కూడా రిపేర్లు తీసుకునేవాళ్ళు, జనాల దగ్గరే వసూలు చేసేవాళ్ళు. అప్పుడు ప్రతిదీ గవర్నమెంట్ చేయాలనేటటువంటి ఉద్దేశం ఉండేది కాదండి. నాకు బాగా గుర్తు అన్నమాట. చిన్నప్పుడు ఎవరో పెద్ద ఆయన ఈ ఖండం అంటే 200-300 ఎకరాలు, ఇక్కడ పంట కాలువలని మనం సీజన్లో రిపేర్ చేసుకోవాలి, సమ్మర్లో మళ్ళీ వర్షం వచ్చేది మన ఈ కాలువలు వచ్చే టైంకి అని చెప్పి రిపేర్ చేసి తలా రూపాయో ₹1 ఎకరానికి ఎంత పడుతుందో అంత వసూలు చేసేవాళ్ళు.
ఇప్పుడు అసలు ఆ యూనిటీ అక్కడ లీడర్షిప్ గ్రామాల్లో పోయిందండి. ఎవరు చేపించారు? ప్రతిదీ కూడా గవర్నమెంటే చేయాలి అనేటటువంటి ఈ మనసు దేశం మంది కాదన్నట్టుగా ఉన్నారు. ఎగ్జాక్ట్లీ అలవాటు చేసాము. గవర్నమెంట్ చేయలేని పరిస్థితి. ఇప్పుడు చాలా డ్యాములకు అవి కూడా మనం గేట్లు పనిచేయట్లేదు అంటాము, రకరకాలు చెప్తాం. అంటే వాటికి ప్రాపర్గా గ్రీజింగ్, ప్రాపర్ మెయింటెనెన్స్ లేవనే కదండి అర్థం. సో ఇదంతా కూడా మెయింటెనెన్స్ అడ్మినిస్ట్రేషన్ క్రమేణా వీక్ అయిపోతుంది, డబ్బులు లేకపోవటము, రకరకాల కారణాలు. అంటే మీరు అన్నట్టుగా ఇప్పుడు ఈ చెరువులు, కాలువలు వీటన్నిటిని కూడా ఆక్రమించటము, రియల్ ఎస్టేట్ జరగటము, మీరు చెప్పిన పేదవాళ్ళు కూడా అక్కడ ఇల్లు వేసుకోవటము, దాన్ని మన పేదవాళ్ళు కదా అని మనం చేయటము, ఎంకరేజ్ చేయటము రకరకాల కారణాలతోటి. ఇంకో పక్కనేమో రిపేర్ ముందుగానే ఊహించేసి చేసుకోకపోవటము, కరెక్ట్, ఇవన్నీ జరుగుతున్నాయి అన్నారు. ప్లానింగ్ డిఫెక్ట్ కూడా అండి. ఇప్పుడు లైక్ ఒక సిటీ తీసుకోండి, విజయవాడ కావచ్చు, హైదరాబాద్ కావచ్చు, ఇంకోటి కావచ్చు. సరే, పాత సిటీలో కొన్ని సమస్యలు ఉన్నాయి, కాలువలు, డ్రైన్లు, ఇబ్బందులు ఉన్నాయని. కనీసము కొత్త లేఅవుట్లు, కొత్త సిటీ ఏదైతే మనం ఎక్స్పాండ్ చేస్తున్నామో వాటిలో అన్న ఇవి లేకుండా చేయాలి. కానీ వాటిలో కూడా చక్కగా మీ డ్రైనేజ్ వ్యవస్థ పక్కాగా ఏర్పాటు చేయటం, రోడ్డు వ్యవస్థ పక్కాగా ఏర్పాటు చేయటం, ఎంక్రోచ్మెంట్లు ఇవన్నీ లేకుండా చేయటము, ఇవన్నీ కనీసం కొత్త ప్రాంతాల్లో చేస్తే సరే, పాతది నిదానంగా మనం ముందు అది బాగుంటే దీన్ని కూడా రిఫార్మ్ చేసుకుంటూ రావచ్చండి. కొత్త దాన్ని కూడా అలానే వదిలిపెట్టేస్తున్నాం. పాతది ప్రాబ్లమే, కొత్త దాన్ని కూడా మనం సరిగా ప్లాన్ చేయటం లేదు. ఇప్పుడు పర్మిషన్లు కూడా ఇచ్చేసేస్తున్నారు కదా విపరీతంగా.